వన్స్ అండ్ గుడ్ ఈవినింగ్ డైమండ్స్. గుడ్ ఈవినింగ్. అందరి దగ్గర చేతులు ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి? అందరి దగ్గర ఉంటే రెండు చేతులు ఒకసారి పైకెత్తండి. లాస్ట్ వరకే ఈ రెండు చేతులతో ఒకసారి రెండు చేతులు కలిపి గట్టిగా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ డైమండ్స్. ఫస్ట్ టైం మంచి కళ కనిపించింది, మంచి వినసొంపుగా ఉంది మీ చప్పట్లు. అరే ఫస్ట్ 2 రోజులే కొడుతున్నారు, లాస్ట్ వరకు కొట్టట్లేరు అంటే మాట్లాడేది ఫస్ట్ వరకు వినపడుతుందా లాస్ట్ వరకు వినపడుతుందా అర్థం కావట్లేదు. అందరి వరకైతే వినపడుతుందిగా. ఉంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చేతులు పైకెత్తి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ డైమండ్స్. ముందుగా ఇక్కడ వచ్చిన మార్కెటింగ్ పర్సన్స్ ప్రతి ఒక్కరికి కోటీశ్వర్లు కావాలనేసి కలలగంతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్స్కి మన రాయల్ డైమండ్ యొక్క 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాయల్ డైమండ్ యొక్క కంపెనీ ఒక నీటి చుక్కతో స్టార్ట్ అయ్యి వడివడిగా వరి జల్లులు జల్లుకుంటూ అది ఒక ప్రవాహంగా ఇంతింత ఈరోజు మహా అద్భుతంగా స్టార్ట్ అయిన మన రాయల్ డైమండ్ కంపెనీ 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు ఒకసారి మన రాయల్ డైమండ్ కంపెనీకి మరొకసారి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ డైమండ్స్. అన్ని కంపెనీస్ కూడా చేయలేనిది రాయల్ డైమండ్ అనే కంపెనీ 2 సంవత్సరాలలో ఎలా పాసిబుల్, 12 ప్రాజెక్ట్స్ ఎలా జరిగింది, ఎవరి దగ్గర లేని మ్యాన్ పవర్ ఈరోజు వీళ్ళ దగ్గర ఎలా సాధ్యమైంది అని ప్రతి కంపెనీస్ కూడా మమ్మల్ని క్వశ్చన్ చేసి అడుగుతుంటే మేమందరికి కూడా ఒకే సమాధానం చెప్తుండేది. మేము స్టార్ట్ చేసిన ఏ పనిని కూడా వ్యాపారంలాగా చేయలేదు, వ్యాపారంలాగా చూడలేదు. మాది ఒక రెస్పాన్సిబిలిటీగా చూసుకున్నాం కాబట్టి ఈరోజు రాయల్ డైమండ్ అనే కంపెనీ అతి తక్కువ టైంలో ఇంత సక్సెస్కి పునాది పడింది. అది మీరందరూ ఉన్నందుకు కూడా ఈ పునాదిలో ఒకసారి మీ అందరు కూడా బిగ్ రౌండ్ ఆఫ్ డైమండ్స్. ఎందుకనంటే ఎందుకు మాకు ఈ రెస్పాన్సిబిలిటీ, మేము కూడా వ్యాపారంలాగా చేసుకోవచ్చు, మేము కూడా వ్యాపారంలా చేసుకొని కోట్లు సంపాదించుకొని మా వెనక కుదిపెట్టుకొని ఎక్కడికో విలాసాలను ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కానీ మన కంపెనీ నమ్మింది ఒకే ఒక సిద్ధాంతం, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ చేయాలి అంటే ఫస్ట్ మనకి వీళ్ళపైన రెస్పాన్సిబిలిటీ రావాలి. వీళ్ళపైన రెస్పాన్సిబిలిటీ వస్తేనే ఈ 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ మనము క్రియేటివిటీ చేయగలం, ఈ 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వగలమన్న నమ్మకం అప్పుడు ముందుకు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ రెస్పాన్సిబిలిటీని ముందు నేర్చుకున్నాం, వ్యాపారం నేర్చుకోలేదు. మేమున్నాము, ఒక్క అడుగు ముందుకేయండి, 99 అడుగులు ముందుని నడిపిస్తాం. ఏ కంపెనీ కూడా చెప్పడానికి ఈరోజు సాహసం చేయదు, కానీ మన కంపెనీ సాహసం చేస్తుంది. మీరు ఒక్క అడుగు ముందుకేస్తే 99 అడుగులు ముందుండి నడిపిస్తాం అనే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరుంటారండి ఈ రోజుల్లో? ఎక్కడైనా ఉన్నారా? రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్నారా ఎవరైనా? ఉన్నట్టుంది, అందుకే సపోర్ట్ చేస్తలేరు. గుస్సంటలేరు, గస్సంటలేరు. కోపం వస్తుంది ఏంది అందరికీ? కోపం ఉందా? అరే వీలేంద్రబాయ్ మైకులు పట్టుకుంటే నాన్ స్టాప్ కొడుతున్నారు, ఎల్లాక శ్రీపాదం కొట్టిపోయిండు, ఇప్పుడు వీలు పట్టుకొని నాన్ స్టాప్ వాయిస్ అని ఎవరు అనుకుంటారు ఏంది? అనుకుంటురా? అనుకుంటే చేతులు ఎత్తొచ్చు, ఏం కాదు. ఒక మేడం ఊపుతూనే ఉంది. అంటే డైమండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం వచ్చింది ఇక్కడ నిజంగా డబ్బు సంపాదించడానికి, నిజంగా మనం ఒక అడుగు ముందుకేసుకొని మన లైఫ్లో అత్యుత్తమైన లైఫ్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. అవునా కదా? ఎంతమంది వచ్చారు ఇక్కడికి? అట్లా వస్తే రేజ్ యువర్ హ్యాండ్స్. రాని వాళ్ళు 2 చేతులు కిందకి వేసుకోవచ్చు, దానికోసం వస్తే చేతులు 2 ఎత్తవచ్చు, పర్లేదు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ కొట్టండి. బిగ్ రౌండ్ ఆఫ్ డైమండ్స్ ఒకసారి. అరే కొడితే పైన వాళ్ళు ఆశీర్వదించాలంట, సగం సగం కొడితే మధ్యలోనే వదిలేసిపోతాడు మిమ్మల్ని. అటు కాకుండా ఇటు కాకుండా, మరి ఎటు కాకుండా పోతే ఎటు పోతాం? ఎటు పోదాం చెప్పు? అటు కాకుండా ఉందామా ఇటు కాకుండా ఉందామా? అటు ఇటు కాకపోతే కష్టమవుతుంది బాబు. జర దయచేసి చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళైతే నిద్రపోతురేమో పాపం. గట్టిగా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ డైమండ్స్. కొడితే ఎలా ఉండాలి అని అంటే పక్కనున్న అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్న అయ్యప్ప కూడా మన దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి, అట్లా ఉండాలి. కానీ అమ్మ గుస్తానరు గస్తాను అప్పుడు ఆట కొట్టుస్తాడు. ఏం కాదు, మనకి డిన్నర్ టైం స్టార్ట్ అవుతుంది, మంచిగా చికెన్ బిర్యానీ ఉంది తిందాం తర్వాత. కానీ ఇప్పుడైతే గట్టిగా సపోర్ట్లు కొట్టరి, ఫస్ట్ అయితే కొట్టాలి. రాయల్ డైమండ్లో మీరుకున్న ప్రత్యేకత మామూలు విషయం కాదు డైమండ్స్. ఈరోజు పడిన ఇంత వాతావరణంలో కూడా ఇంత వర్షం మనకి సహకరించకపోయినా
కానీ ఆ వర్షాన్ని కుదిమేస్తూ మనం ఇక్కడ చేరి మేము రాయల్ డైమండ్ నిజమైన డైమండ్స్ అనేసి నిరూపించినందుకు మరొకసారి మీ అందరు కూడా గట్టిగా చప్పట్లు. మరొకసారి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననేసి మీరు నా మాటలు విని ఏదో ఒక ఉడతా భక్తితోటి మీరు అందరూ బాగుపడాలి. ఆ బాగుపడిన దాంట్లో నా పేరు ఉండాలి, అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.